మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నానా విధాలుగా హింసించాడు. అంతమొందించాలని ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి కృత్యాలు నిర్వహించాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. అది చూసి హిరణ్యకశిపుడు తనలో తానిలా తలపోస్తున్నాడు. ముంచితివార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు ద్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. ఈ ప్రహ్లాదుని ముంచితివార్ధులన్ మహాసముద్రాలలో పడదోయించాను. గదల మొత్తితి గదాఘాతాల చేత నొప్పించాను. శైల తటంబులందు ద్రొబ్బించితి పర్వత శిఖరాలపై నుంచి లోయల్లోకి తోయించాను. శస్త్రరాజి పొడిపించితి రకరకాల ఆయుధాల చేత బల్లేల చేత శూలాల చేత పొడిపించాను. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి దిగ్గజాల చేత వాడిపై తొక్కించాను. ధిక్కరించితి శపించితి వాణ్ణి ఎన్నో విధాలుగా తిట్టాను, హెచ్చరించాను, భయపెట్టాను. ఘోరదవాగ్నులందు ద్రోయించితి భయంకరమైనటువంటి అగ్నితో పెచ్చరిలేటువంటి ఆ అగ్నిలోకి నిప్పుల్లోకి త్రోయించాను. పెక్కుపాట్లన లయించితి అనేక రకాలుగా వీడిని హింసించి అంతమొందించాలని చూశాను. చావడిదేమి చిత్రము. చాలా ఆశ్చర్యంగా ఉంది. వీడు మాత్రం హతమవటం లేదు. ఎరుగడు జీవనౌషధములెవ్వరు భర్తలు లేరు బాధలందరలడు నైజ తేజమున తథ్యము జాడ్యము లేదు మిక్కిలిన్మెరయుచునున్నవాడొక నిమేషము దైన్యమునందడు ఇంకనే తెరగున దృంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. ఈ ప్రహ్లాదుడు ఎరుగడు జీవనౌషధములు ఇలా వీన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే బ్రతకటానికి తగినటువంటి ఔషధాలు ఏమిటో వీడికి తెలీదు. బ్రతికించే ఔషధాల గురించి వీడికి ఏమీ తెలియదు. ఎవ్వరు భర్తలు లేరు. పోనీ వీడిని రక్షించేటటువంటి రక్షకులు ఎవరన్నా ఉన్నారా అంటే అలా రక్షకులు లేరు. బాధలందరలడు ఎంత బాధ పెట్టినా భయపడడు. నైజ తేజమున తథ్యము జాడ్యము లేదు. పుట్టుకతోనే సహజ సిద్ధంగానే వీడు ఏ విధమైనటువంటి జాడ్యము లేకుండా ఉన్నాడు. మిక్కిలిన్మెరయుచునున్నవాడొక నిమేషము దైన్యమునొందడు. ఎంత హింసించినా కాసింత దీనస్థితికి కూడా చేరడు. పైగా మరింత ప్రకాశవంతంగా వీడు వెలుగుతూ ఉన్నాడు. ఇంకనే తెరగున దృంతు ఏ విధంగా వీని నేను సంహరించగలుగుతాను. వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. అనేక రకాలుగా ప్రయత్నించి నేను విసిగిపోయాను. వీడిలో ఏదో దివ్యమైనటువంటి శక్తి ఉంది. అది అంతు చిక్కకుండా ఉంది. అది యునుంగాక తొలి సునస్సేపుండను మునికుమారుండు తండ్రి చేత యాగపశుత్వంబునకు దత్తుండై తండ్రి తనకు అపకారి అని తలంపక బ్రతికిన చందంబున. ఒక పుణ్యమూర్తి గురించి గుర్తు చేసుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. తొల్లి సునస్సేపుండను మునికుమారుడు. ఈ సునస్సేపుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మాండ పురాణం ప్రకారం హరిశ్చంద్రుడు చంద్రమతి దంపతులకు చాలా కాలం పిల్లలు లేరు. హరిశ్చంద్రుడు ఆ వరుణుడి అనుగ్రహంతో ఆ వరుణుడికి కలిగిన తరువాత తన కుమారుణ్ణి యాగపశువుగా ఇస్తాననే వాగ్దానం చేసి పుత్రుణ్ణి పొందుతాడు. అయితే పుత్రుడు ఉదయించిన తరువాత హరిశ్చంద్రుడు ఆ బిడ్డను యాగపశువుగా ఇచ్చి వరుణయాగం చేయడానికి ముందుకు రాడు. సంకోచిస్తూ కాలయాపన చేస్తూ ఉంటాడు. వరుణుడికి క్షమాపణలు చెప్తూ ఉంటాడు. అయితే చివరికి
తన కొడుకైనటువంటి రోహితాసుడికి ఉపనయనం చేసి వరుణయాగం నిర్వహించి ఆ రోహితాసుని బలిపశువుగా ఇవ్వడానికి నిశ్చయించుకుంటాడు. విషయం తెలిసినటువంటి రోహితాసుడు అడవుల్లోకి పారిపోతాడు. ఆ వరుణయాగం ఎలా నిర్వహించాలో అర్థం కాని హరిశ్చంద్రుడు వశిష్ఠుడి సలహా మేరకు, వశిష్ఠుడి సలహా ఏమిటి, బిడ్డలు రకరకాలు, మనం కన్న బిడ్డలే కాదు, దత్తత చేసుకున్న బిడ్డలు, కొనుక్కున్న బిడ్డలు, కాబట్టి నువ్వు ఎవరైనా ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి కొని యాగపశువుగా ఈ యాగం నిర్వహించమని సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు ఎవరైనా తమ పుత్రుణ్ణి అమ్ముతారేమోనని మంత్రి ద్వారా ఏర్పాటు చేశాడు కార్యక్రమం. ఎవరు ముందుకు రాలేదు, కానీ ఒక లోభి అయినటువంటి అజీగర్తుడనే బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు. ఈ అజీగర్తుడికి సునపుత్రుడు, సునస్సేపుడు, సునలాంగూలుడు అని 3 కుమారులు. అందులో మరి ఎవరిని అమ్మడానికి నిశ్చయించుకున్నాడంటే, సునపుత్రుడు జ్యేష్ఠుడు కాబట్టి కర్మాధికారి కాబట్టి వాడిని అమ్మనన్నాడు. తల్లేమో సునలాంగూలుడు కనిష్ఠుడు కాబట్టి నాకు వాడిపైన ప్రేమ నేను అమ్మనంది. ఈ మాటలు వింటున్నటువంటి ఆ సునస్సేపుడు తండ్రికి జ్యేష్ఠుడు, తల్లికి కనిష్ఠుడు, మరి నేను ఎవరికి ఇష్టుణ్ణి, కాబట్టి నేను వస్తానని ముందుకు వస్తాడు. ఆ విధంగా అజీగర్తుడు సునస్సేపుడిని అమ్మేశాడు. అయితే సునస్సేపుడు స్వచ్ఛందంగా రాలేదు. తల్లిదండ్రులకు ఇష్టం లేని కారణంగా తల్లిదండ్రుల దరిద్రాన్ని పోగొట్టడం కోసం వచ్చాడు. అందుకని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇతన్ని ఆ వరుణయాగంలో యూపస్తంభానికి కట్టడానికి కూడా ముందుకు రాలేదు. అప్పుడు ఆ కఠినుడైనటువంటి తండ్రి అజీగర్తుడే ముందుకొచ్చి యూపస్తంభానికి కట్టేశాడు. మరో 1,00,000 ఆవులు బహుమతిగా పొంది వాడిని వధించడానికి కూడా సిద్ధపడ్డాడు. అయితే ఆ సునస్సేపుడికి మామ అయ్యేటటువంటి విశ్వామిత్రుడు మాత్రం సునస్సేపుని రక్షించాలనే ఉద్దేశ్యంతో వరుణమంత్రాన్ని ఉపదేశిస్తాడు. సునస్సేపుడు ఆ వరుణమంత్రాన్ని స్తోత్రం చేస్తాడు. సాక్షాత్తు వరుణుడు ప్రత్యక్షమై అతడి బంధనాలను త్రెంచి ఆ హరిశ్చంద్రుడికి తన యాగం నిర్వహించకపోవటం వల్ల జలోదర వ్యాధిగ్రస్తుడు, ఆ జలోదర వ్యాధిని కూడా పోగొడతాడు. అలాగే హరిశ్చంద్రుని కొడుకు కూడా తండ్రికి జలోదర వ్యాధి కలిగిందని రావాలని చూస్తాడు రాజ్యానికి. కానీ ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో ఆ రోహితాసుని మధ్యలో రకరకాల మాటలతో ఆపేస్తూ ఉంటాడు. ఆ విధంగా సునస్సేపుడు బలిపశువు అయినప్పటికీ బలి కాకుండా ఆ యజ్ఞం మాత్రం సంతృప్తికరంగా పరిసమాప్తి అయింది. అంటే యాగఫలం లభించింది. ఆ హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. అలాగే ఇప్పుడు సునస్సేపుడు ఒక ప్రశ్న అడుగుతాడు, నాకు ఎవరు తండ్రి? ఇప్పుడు నా కన్న తండ్రి అజీగర్తుడు, నన్ను కొన్నవాడు హరిశ్చంద్రుడు, నాకు ప్రాణదానం చేసిన వాడు వరుణుడు, నాకు మంత్రాన్ని ఉపదేశించి బ్రతికడానికి తోడ్పడినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఎవరు నాకు తండ్రి అంటే రకరకాలుగా అందరూ సమాధానం ఇస్తారు. కానీ వశిష్ఠుడు ఎప్పుడైతే నీ తండ్రి నిన్ను అమ్మేశాడో ఆ క్షణమే అతడు పితృత్వాన్ని కోల్పోయాడు. అలాగే హరిశ్చంద్రుడు ఏ క్షణమైతే నేను యూపస్తంభానికి కట్టమన్నాడో అప్పుడు అతను పితృత్వాన్ని కోల్పోయాడు. ఇక వరుణుడు అంటావా, దేవతలు రకరకాల స్తోత్రాలు మంత్రాలతో తృప్తి చెంది రకరకాల వరాలు ఇస్తారు, ముక్తిని కూడా ఇస్తారు. కాబట్టి నీకు ప్రాణం ఇవ్వడం అనేది అది వాళ్ళ ధర్మమే తప్ప వాళ్ళకు పితృత్వం ఆపాదించబడదు. కాబట్టి నిన్ను రక్షించినటువంటి విశ్వామిత్రుడే నీకు తండ్రి అని చెప్పడం జరుగుతుంది. విశ్వామిత్రుడు ఆ సునస్సేపుని దత్తత తీసుకోవడం జరుగుతుంది. తరువాతి కాలంలో తండ్రి అజీగర్తుడు చేసిన పాపానికి పిశాచ రూపం పొందుతాడు. అయితే సునస్సేపుడు తపస్సు చేసి శివకేశవులను మెప్పించి ఆ నరక బాధ నుంచి కాపాడుతాడు. అంతటి పుణ్యశీలుడు సునస్సేపుడు. మిత్రులారా, తర్వాత ఏం జరిగిందో రేపటి దినం తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.